హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీ అయిన అందరికీ ఇష్టమైన గోబీ ఆలు మసాలా కర్రీ చేయబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఇది ఎలా చేయాలో ఈజీగా టేస్టీగా ఎలా వస్తుందో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం. ముందుగా ఈ కర్రీ కోసం ఒక కాలీఫ్లవర్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా మనం విడదీసుకొని పెట్టుకోవాలి. ఇంకా ఈ కర్రీ కోసం ఒక 2 ఈ సైజు బంగాళదుంపలు తీసుకొని వీటిని బాగా కడుక్కొని తొక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. బంగాళదుంపలను ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అయితేనే మనం చేసే కర్రీలో ఈ బంగాళదుంపలు బాగా కనిపిస్తాయి. మరి చిన్నగా కట్ చేస్తే కర్రీలో కలిసిపోతాయి. సో ఈ విధంగా కట్ చేసుకొని మనం సాల్ట్ వేసుకున్న వాటర్లో వేసుకోవాలి. అలా అయితే నల్లగా అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు మనం 1 లీటర్ వరకు వాటర్ తీసుకొని బాగా మరిగించుకొని అందులో మనం తీసుకున్న ఈ గోబీ ముక్కలు వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు వీటిని ఇలాగే వదిలేయాలి. ఈలోపు మనం కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 టమాటాలు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2-3 అనాస పువ్వు రేకలు, ఒక 2 లవంగ మొగ్గలు వేసుకోవాలి. 2 అంగుళాల దాల్చిన చెక్క ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ సైజు అల్లం ముక్క తీసుకొని దంచుకొని వేసుకోవాలి. ఇంకా కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు తీసుకొని అవి కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫైన్గా మనం పేస్ట్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఈ కాలీఫ్లవర్ని మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి వేసుకోవాలి. కళాయి కాస్త వేడెక్కిన తర్వాత ఒక 4 లేదా 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక 3 పచ్చిమిర్చి, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపి ఉల్లిపాయ ముక్కలు బాగా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ను బాగా వేపుకోవాలి. ఈ మసాలా పేస్ట్ బాగా వేగిన తర్వాత మనకి ఈ విధంగా పైకి ఆయిల్ తేలుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు ఇందులో వేసుకోవాలి. బంగాళదుంపల ముక్కలు వేసిన తర్వాత కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపి ఇలా బాగా కలిపిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత మనం మూత తీసి చూద్దాం. ముక్కలు బాగా మగ్గాయి. ఇప్పుడు మనం ఇందులో ఈ ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఇలా ఎక్కువ వాటర్ పోయడం వల్ల మనకు బంగాళదుంప ముక్కలు కాలీఫ్లవర్ ముక్కలు బాగా ఉడుకుతాయి. వాటర్ పోసిన తర్వాత బాగా కలిపి కాస్త హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ మరిగే వరకు బాగా వేడెక్కే వరకు కూడా మనం హై ఫ్లేమ్లోనే ఉంచాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. కాసేపు తర్వాత మూత తీసి చూద్దాం. ఇప్పుడు మనం ముక్క ఉడికిందో లేదో టెస్ట్ చేద్దాం. ఒక బంగాళదుంప ముక్క తీసుకొని ఒక స్పూన్తో ఇలా కట్ చేసి చూద్దాం. ముక్కలు చాలా ఈజీగా కట్ అయిపోతున్నాయి. సో మనకి ముక్కలు బాగా ఉడికిపోయాయి. కాకపోతే కాస్త వాటర్ ఉంది కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతటిని మనం దగ్గర పడే వరకు కాసేపు ఉంచుకుందాం. ఈ విధంగా వాటర్ బాగా దగ్గర పడుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కాలీఫ్లవర్ బంగాళదుంప మసాలా కర్రీ రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే చేసి చూడండి. చాలా బాగుంటుంది. మనకి రైస్లోకి కానీ రోటీలోకి కానీ సూపర్గా ఉంటుంది. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా మహాలక్ష్మి కిచెన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.